వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు IVF ట్రీట్మెంట్ పై 40 to 50% రాయితీ. Hello friends, I'm Sunil from Prajna Spoken English Institute, Hyderabad. Friends, how are you? I hope you are doing great. So, ఈ రోజు మన సెషన్ ఏంటో చూద్దామా? Yes, సెషన్ చూసే ముందుగా ఇది చాలా ఇంపార్టెంట్. Peace begins with a smile. Yes, peace begins with a smile. పీస్ అంటే శాంతి కదా. ఎస్, మనకు మనశ్శాంతి కానీ ఏదైనా సరే దేంతో స్టార్ట్ అవుతుందంట? స్మైల్తో స్టార్ట్ అవుతుందంట. ఎస్, స్మైల్ ఇట్ టేక్స్ యూ మైల్స్. ఒక్క స్మైల్ మనల్ని కొన్ని మైల్స్ వరకు తీసుకుపోతుంది. దాట్స్ ద పవర్ ఆఫ్ ఎ స్మైల్. అది మన స్మైల్ యొక్క పవర్. ఇంకో విషయం చెప్పమంటారా? సో ఎవరైతే ఎక్కువగా స్మైల్తో ఉంటారో సో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో మీరు ఎప్పుడైతే స్మైల్తో ఉంటారో యువర్ బ్యూటీ ఎన్హాన్సెస్ 50% అంట. ఆర్ యు గెటింగ్? సో మన బ్యూటీ అనేది, మన అందం అనేది 50% వృద్ధి చెందుతుందంట వెన్ యూ స్మైల్. సో మై డియర్ ఫ్రెండ్స్, పీస్ బిగిన్స్ విత్ ఎ స్మైల్. ఓకే, అందువలన మీరు ఎట్టి పరిస్థితిలో నవ్వుతూ ఉండడానికి ట్రై చేయండి. ఓకే ఫైన్. ఈరోజు మన సెషన్ ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడడానికి మనకి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ హ్యావ్ ఫార్మ్స్ కూడా తెలియాలి మనకి. హ్యావ్ ఫార్మ్స్, వాట్స్ ద మీనింగ్ ఆఫ్ హ్యావ్? మరి హ్యావ్ అంటే ఏంటి? హ్యావ్ అంటే ఎస్, కలిగి ఉండుట అని అర్థం. హ్యావ్ అంటే కలిగి ఉండుట. హ్యావ్ అంటే కలిగి ఉండు కదా. ఫైన్ ఫ్రెండ్స్, మరి ఈ హ్యావ్ని ప్రాక్టీస్ చేయడానికి వినోద్ కూడా మనతో ఉన్నారు. వినోద్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. హాయ్ వినోద్. హాయ్ సార్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్. ఓకే, వెరీ గుడ్. కొద్దిగా స్మైల్ ఇస్తావా? ఓ ఫైన్. వినోద్, ఇప్పుడు మనము క్లాస్ చూద్దాం. ఓకేనా? ఎస్ సార్. చాలా సింపుల్, నువ్వు బాగా చెప్తావు. ఓకేనా? Yes, sir. ఇప్పుడు మన క్లాస్ ఏంటంటే హ్యావ్ మీద. ఓకేనా? ఎస్ సార్. హ్యావ్ అంటే ఏంటంటే కలిగి ఉండు అని అర్థం. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సో మన ఫార్ములా నీకు తెలుసు, ఏమి లేదు, చాలా సింపుల్. పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్స్. ఇదే మన ఫార్ములా కదా. Yes, sir. ఓకే, చూడు ఒక్కసారి. నాకు కార్ ఉంది అని అంటే నేను ఏదైనా కలిగి ఉన్నాను అని చెప్తాను. ఓకేనా? నాకు ఐఫోన్ ఉంది అంటే ఏమంటాం? ఐ హావ్ an iPhone. ఓకేనా? వెరీ గుడ్, బాగా చెప్తున్నావు. ఇప్పుడు నాకు ఐఫోన్ ఉందంటే అది పాజిటివ్. మరి నాకు ఐఫోన్ లేదు అంటే నెగటివ్. నెగటివ్. నీకు ఐఫోన్ ఉందా అంటే ఇంటరాగేటివ్. ఏముంది, ఏం కలిగి ఉన్నావు, ఎక్కడ కలిగి ఉన్నావు, ఎలా కలిగి ఉన్నావు, ఇవన్నీ WH క్వశ్చన్స్. ఓకేనా? ఓకే సార్. ఫైన్, జాగ్రత్తగా విను. ఐ అంటే చూడు ఒక్కసారి, ఇవి మీకు సబ్జెక్ట్ ప్రొనౌన్స్ తెలుసు కదా. Yes, sir. హీ, షీ, దే. ఓకే, వి, ఇట్. ఫైన్, చూడు ఒక్కసారి. నాకు కార్ ఉంది అని చెప్పాలి. ఓకే, ఎలా చెప్తామంటే హ్యావ్ చెప్పాలి. నేను కార్ కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ ఏ కార్. హ్యావ్ పక్కన సంథింగ్ ఆర్ నౌన్. ఓకే, ఐ హ్యావ్ ఎ కార్. నాకు కార్ ఉంది. మీ కార్ ఉందంటే You have a car. మరి అతని కార్ ఉందంటే హీ హ్యాస్ ఏ కార్. వెరీ గుడ్. హీకి, షీకి, ఇట్కి వచ్చి ఏం చెప్పాలంటే హ్యాస్. మర్చిపోకండి, హ్యాస్ ప్లస్ సంథింగ్. అతనికి కార్ కలిగి ఉన్నాడు, లేకపోతే అతను కార్ కలిగి ఉన్నాడు. హీ హ్యాస్ ఏ కార్. ఆమెకి జాబ్ ఉంది. షీ హ్యాస్ ఏ జాబ్. అది షీ హ్యాస్ ఏ జాబ్. ఓకే, నాకు మనీ ఉంది. ఐ హ్యావ్ మనీ. ఐ హ్యావ్ మనీ. మీకు మనీ ఉంది. యు హ్యావ్ మనీ. అతనికి మనీ ఉంది. హీ హ్యాస్ మనీ. ఆమెకు మనీ ఉంది. షీ హ్యాస్ మనీ. వాళ్ళకి మనీ ఉంది. దే హ్యావ్ మనీ. మనకు మనీ ఉంది. వి హ్యావ్ మనీ. వెరీ గుడ్. నాకు మనీ ఉంది అంటే బానే ఉంది, హ్యావ్ చెప్పావు కదా. ఓకే సార్. నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ ప్రాబ్లమ్స్. మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యు హ్యావ్ ప్రాబ్లమ్స్. అతనికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హీ హ్యాస్ ప్రాబ్లమ్స్. ఆమె ప్రాబ్లమ్స్ ఉన్నాయి. షీ హ్యాస్ ప్రాబ్లమ్స్. ఎక్సలెంట్. మరి నాకు ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పాలి. ఎలా చెప్తాను అంటే డోంట్ హ్యావ్ చెప్పాలి. ఓకే, ఓకే సార్. ప్రెసెంట్ కాబట్టి ఇప్పుడు లేవు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్స్. మరి హీకి, షీకి, ఇట్కి ఏమొస్తుందంటే డజంట్ హ్యావ్ రావాలి. ఓకేనా? ఓకే సార్. హీకి, షీకి, ఇట్కి ఏం రావాలి? డజంట్ హ్యావ్. డజంట్ హ్యావ్. అతనికి ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పాలి. ఎలా చెప్తాం? ఇట్ డజంట్ హ్యావ్ ప్రాబ్లమ్స్. ఆమెకు ప్రాబ్లమ్స్ లేవు. షీ డజంట్ హ్యావ్ ప్రాబ్లమ్స్. దానికి ప్రాబ్లమ్స్ లేవు. ఇట్ డజంట్ హ్యావ్ ప్రాబ్లమ్స్. వెరీ గుడ్ మై డియర్. పాజిటివ్, నెగటివ్ చాలా బాగా చెప్పావు. ఓకే సార్. ఇంటరాగేటివ్ చూద్దాం. ఓకే సార్. మీరు కలిగి ఉన్నారా అని చెప్పడానికి ఏం చెప్తామంటే డూ ఉపయోగిస్తాం. డూ యూ హ్యావ్ అంటాం. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. మీకు క్వాలిఫికేషన్ ఉందా? మంచి క్వాలిఫికేషన్ అంటే ఏమంటాం? డూ యూ హ్యావ్ క్వాలిఫికేషన్స్? డూ యూ హ్యావ్ ఏ క్వాలిఫికేషన్? డూ యూ హ్యావ్ ప్లస్ సంథింగ్. సంథింగ్.
ఓకేనా? Okay, sir. నీకు మనీ ఉందా? Do you have money? డూ యూ హ్యావ్ మనీ? గోల్డ్ ఉందా? Do you have gold? నీకు మంచి ఫ్యూచర్ ఉందా? Do you have good Do you future? have a good future? Okay, sir. వెరీ గుడ్. మీరు కలిగి ఉన్నారన్నప్పుడు డూ యూ అంటాము. మరి అతని గురించి ఆమె గురించి చెప్పాలి. అప్పుడు ఏం చేస్తామంటే హీకి షీకి ఇట్కి డస్ చెప్తాం. ఓకేనా? Okay, sir. మరి అతనికి బైక్ ఉందా అనాలి. అప్పుడు ఏమంటాం? Does he have bike? డస్ హీ హ్యావ్ Bike? ఎ బైక్? డస్ హీ హ్యావ్ A bike? మరి ఆమెకు స్కూటీ ఉందా అనాలి. Does she have scooty? డస్ షీ హ్యావ్ ఎ స్కూటీ? ఒక స్కూటీ కదా. డస్ షీ హ్యావ్ ఎ స్కూటీ? scooty. వెరీ గుడ్. వాళ్ళకి వర్క్ ఉందా అనాలి. అప్పుడేమంటాం? Do they have work? వెరీ గుడ్. డూ దే హ్యావ్ Work? వర్క్? ఓకే. డూ దే హ్యావ్ వర్క్? నాకు వర్క్ ఉంది. I have work. నాకు వర్క్ లేదు. I don't have work. మీకు వర్క్ ఉందా? Do you have work? మీకు వర్క్ లేదా అంటే Don't you have work? డోంట్ యూ హ్యావ్ వర్క్? Don't you have work? అతనికి వర్క్ ఉందా? Does he have work? అతనికి వర్క్ లేదా? Doesn't he have work? ఆమెకు వర్క్ ఉందా? Does he have work? ఆమెకు వర్క్ లేదా? Doesn't she have work? వాళ్ళకి వర్క్ ఉందా? Do they have work? వాళ్ళకి వర్క్ లేదా? Don't they have work? మనకు వర్క్ ఉందా? Do we have work? మనకు వర్క్ లేదా? Don't we have work? ఎక్సలెంట్. బాగా చెప్పావు. డూ యూ హ్యావ్ కి నెగిటివ్ ఏమవుద్ది? డోంట్ యూ హ్యావ్. Don't you have? వెరీ గుడ్. డోంట్ యూ హ్యావ్ కదా. Okay, sir. డోంట్ యూ హ్యావ్ ప్లస్ సంథింగ్. మరి అతనికి జాబ్ ఉందా అంటే డస్ హీ హ్యావ్ ఏ జాబ్? Does he have it? మరి అతనికి జాబ్ లేదా? Doesn't he have work? Doesn't he? Job. డజంట్ హీ హ్యావ్ ఏ Job. ఎక్సలెంట్. ఓకే. Okay, sir. ఎస్. ఆమెకు భయం ఉందంటే డస్ షీ హ్యావ్ ఫియర్ అంటాం. మరి ఆమెకు భయం లేదా? Doesn't she have a fear? డజంట్ షీ హ్యావ్ ఫియర్? డజంట్ షీ హ్యావ్ Fear? ఫియర్? ఓకే. Okay, sir. వాళ్ళకి ఓన్ హౌస్ ఉందంటే డూ దే హ్యావ్ ఏ ఓన్ హౌస్ అంటాం. వాళ్ళకి లేదా? Don't they have own house? డోంట్ దే హ్యావ్ Own house? ఎక్సలెంట్ మై డియర్. చాలా బాగా చెప్పావు. డోంట్ దే హ్యావ్ ఓన్ హౌస్. మరి ఇప్పుడు WH క్వశ్చన్స్ చేయాలి. అంటే ఏంటంటే మీరు ఏం కలిగి ఉన్నారు? What do you have? వాట్ డు యు హ్యావ్? ఓకే. Okay. ఎస్. ఎక్కడ కలిగి ఉన్నారు? Where do you have? ఎస్. మీరు జాబ్ ఎక్కడ కలిగి ఉన్నారు? Where do వేర్ you- డు యు హ్యావ్ జాబ్? Job. ఎక్కడ కలిగి ఉన్నారు? Where do you have? మీరు ఎప్పుడు ఫ్రీ టైం కలిగి ఉంటారు? When do you have a free time? ఎందుకు కలిగి ఉంటారు ఆ టైం? Why do you have a free ఎలా time? కలిగి ఉంటారు? How do you have a free time? వెరీ గుడ్. మీకు మనీ ఉందా? Do you have money? మనీ లేదా? Don't you have money? ఎందుకు లేదు? Why don't you have money? నాకు మనీ ఉంది. I have money. అతనికి లేదు. He doesn't have money. ఆమెకు మనీ లేదు. She doesn't have money. అతనికి జాబ్ లేదు. She doesn't have job. అతనికి జాబ్ లేదు. He doesn't have a job. ఆమెకు జాబ్ లేదు. She doesn't have a job. మీకు జాబ్ ఉందా? Do you have a job? మీకు జాబ్ లేదా? Don't you have a job? నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. I have problems. ఐ హ్యావ్ ప్రాబ్లమ్స్. I have problems. నాకు ప్రాబ్లమ్స్ లేవు. I don't have problems. అతని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. He has a problems. అతని ప్రాబ్లమ్స్ లేవు. He doesn't have problems. వెరీ గుడ్. సో వెరీ గుడ్ మై డియర్. చాలా బాగా ఇచ్చావు. Yes, sir. సో మన వ్యూవర్స్ అడుగుదామా? Yes, sir. ఓకే ఫైన్. నేను ఇలా చూపించినప్పుడు అప్పుడు నువ్వు చెప్పాలి. Yes, sir. అంతవరకు వాళ్ళు చూస్తారు. ఓకేనా? Yes, sir. వెరీ గుడ్. అతనికి మనశ్శాంతి లేదు. He doesn't have peace. హీ డజంట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. Peace of mind. వెరీ గుడ్. మీకు ఓన్ హౌస్ ఉందా? Do you have own house? మీకు ఓన్ హౌస్ లేదా? Don't you have own house? ఎందుకు లేదు? Why don't you have own house? అతనికి ఓన్ హౌస్ ఉంది. He has own house. హీ Has own house. హీ హ్యాస్ ఏ ఓన్ హౌస్. Own house. ఆమెకు ఓన్ హౌస్ ఉంది. She has a own house. ఆమెకు ఓన్ హౌస్ ఉందా? Does he have a own house? ఆమెకు ఓన్ హౌస్ లేదా? Doesn't he have a own house? డజంట్ షీ హ్యావ్ ఏ ఓన్ హౌస్? ఎందుకు లేదా ఆమెకి? Why doesn't she have a own house? ఓకే ఫైన్. వెరీ గుడ్ వినోద్. Okay, sir. యూ హ్యావ్ డన్ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్. Okay, sir. Thank you, sir. యూ మే గో నౌ. ఫ్రెండ్స్ మరి ప్రాక్టీస్ చూశారు కదా మన వినోద్ ఎలా చేశారో. వెరీ గుడ్. సో మరి మీరు ఎలా ప్రాక్టీస్ చేశారో తెలియదు. సో ప్లీజ్ ప్రాక్టీస్. ఓకే ఫ్రెండ్స్ మరి మరో సెషన్ లో మళ్ళా కలుద్దామా? అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ సునీల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.